నీకు కావలసింది ధైర్యం కాదు, దిశ. ఆ దిశని గీత చూపించబోతుందా? అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 25. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జునా, ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో, అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోక కళ్యాణం కోసం కర్మలను నిర్వర్తించాలి. శ్లోకం 26. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవర పెట్టకూడదు. బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ, అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి. శ్లోకం 27. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని భావించును. 28. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ మహాబాహో అర్జున, సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకుని ఇంద్రియ సుఖాలయందు ఆసక్తి చూపరు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.